పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మొబైల్ మాయ నుంచి విముక్తి అవగాహన సదస్సు. అందరికీ శుభోదయం. ఈ సదస్సుకి సమయాన్ని కేటాయించి వచ్చినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తల్లిదండ్రులారా, మొబైల్ ఈ ఒక్క పదం మనందరి ఇళ్లల్లో ఎంత పెద్ద సమస్యగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది ఒక గొప్ప సాంకేతిక అద్భుతం. కాని అదే సమయంలో మన పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలను హరించే ఒక మధురమైన విషంలా ఇది మారుతోంది. మన కలలు, మన పిల్లల భవిష్యత్తు ఈ చిన్న స్క్రీన్ ముందు నిలబడి ఆగిపోతున్నాయేమోనని నా భయం. మన రోజుల్లో స్కూల్ నుంచి రాగానే పుస్తకాలు పక్కన పడేసి చెప్పులు కూడా వేసుకోకుండా పరుగున బయటకు వెళ్లి గంటల తరబడి ఆడుకునేవాళ్లం. ఎండ తగిలేది, ఒళ్ళు అలసిపోయేది, కంటి నిండా నిద్రపట్టేది. మరిప్పుడు మన పిల్లలకి ఎండ తగులుతుందా? వారికి ఆకలి వేస్తుందా? రోజంతా ఫోన్ చూస్తున్నారు సార్. తిండి తింటం లేదు, నిద్రపోవడం లేదు. పక్కకి ఫోన్ తీస్తే కోపం, చిరాకు. నేను అన్నం తినిపించాలంటే కార్టూన్స్ చూపించాల్సిందే, లేదంటే ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టరు. మా రోజులు వేరండి. అప్పుడు ఆటలుండేవి, పాటలుండేవి, పెద్దల మాట పట్ల గౌరవం ఉండేది. ఇప్పుడు పిల్లలు మన వైపు సరిగ్గా చూడడం కూడా లేదు. ఆ ఫోన్ స్క్రీన్లే వాళ్ళ ప్రపంచం. మా మనవరాలు రాత్రి 11 దాటినా దుప్పట కప్పుకొని ఫోన్ చూస్తానే ఉంటది. ప్రిన్సిపల్ గారు, నేనొక డాక్టర్ని. మొబైల్ వ్యసనం కేవలం మానసిక సమస్య కాదు, ఇది తీవ్రమైన శారీరక సమస్య. చిన్నపిల్లల్లో డి విటమిన్ లోపం విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకంటే వారు ఎండని చూడ్డం లేదు. అంతేకాకుండా బ్లూలైట్ కారణంగా మెదడులో మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా నిద్ర సరిగా పట్టడం లేదు. నిద్ర లేకపోవటం వల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తి తగ్గి మానసిక ఆందోళన పెరుగుతుంది. ఇది పిల్లల్లో కోపాన్ని, ఫ్రస్ట్రేషన్ను పెంచుతుంది. నా సమస్య కూడా ఇదే సార్. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. కంట్రోల్ చేయటానికి పేరెంటల్ కంట్రోల్ యాప్స్ కూడా వాడాను. ఆ నియంత్రణ నా చేతిలో ఉండటం వల్ల పిల్లలు భోజనం మానేసి, మాతో మాట్లాడడం మానేసి ఆ యాప్ని అన్ఇన్స్టాల్ చేసే వరకు ఒత్తిడి చేశారు. నా పిల్లలు నాకు దూరమైపోతారేమోనని భయపడి చివరికి నేనే ఆ యాప్ని అన్ఇన్స్టాల్ చేయాల్సి వచ్చింది. తండ్రిగా నేను గెలవలేకపోయాను. ఆ నియంత్రణ పనికిరానిది. పిల్లలకి తెలియకుండా లాక్ వేస్తే ఎప్పుడో ఒకప్పుడు చూసి తెలుసుకుంటున్నారు. ఫింగర్ ప్రింట్ అన్నా మా చేతే తీయించుకుంటున్నారు. ఆ యాప్ని డిలీట్ చెయ్యాలనే ఒత్తిడిని పేరెంట్గా మేం తట్టుకోలేకపోతున్నాం. సరిగ్గా చెప్పారు. నియంత్రణ మన చేతిలో ఉంటే అది ప్రేమకు, పిల్లల మొండితనానికి మధ్య యుద్ధంగా మారుతోంది. ఆ యుద్ధంలో గెలిచినా పిల్లలకు మనం దూరమవుతాం. మరి దీనికి పరిష్కారమేంటి? ఈ ఫోన్ బానిసత్వం నుండి మన పిల్లలను ఎలా విముక్తి చెయ్యాలి? నేను కూడా చాలా వెతికాను. స్క్రీన్ టైం కంట్రోల్ పేరెంట్స్ చేతిలో కాకుండా పిల్లల మాట వినటానికి అవకాశం ఉన్న ఒక శక్తివంతమైన, నిష్పాక్షికమైన నియంత్రణ కావాలి. ఆ వెతుకులాటలో నాకొక యాప్ తారసపడింది. ఇది మనందరి సమస్యకు ఒక అద్భుతమైన సమాధానం. అయ్యా, మీరందరూ మాట్లాడుకుంటుంది నాకు అర్థం కావట్లేదు. అయితే ఒక్క విషయం అర్థమైంది. పిల్లల్ని ఆ ఫోన్ అలవాటు నుంచి తప్పించే గట్టి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఏదోలాగా పిల్లల్ని మంచిదారిలో పెట్టండి సారు. దానికోసం నన్నేం చేయమంటే అది చేస్తాను. ఇంత ఉపయోగపడేదాన్ని ఎవరు తయారు చేశారు సార్? ఈ యాప్ని రూపొందించిన వ్యక్తి కథ వినండి. అతను మన దేశానికి చెందిన ఒక సామాన్య రైతు. అతనిది టెక్నాలజీ నేపథ్యం కాదు. కాని తన 2 పిల్లలు స్మార్ట్ ఫోన్కి బానిసలై చదవటం, తినటం మానేసి మొండికేసినప్పుడు ఆయన తండ్రిగా చాలా మదనపడ్డారు. ఆయనకు ఒక విషయం అర్థమైంది. తల్లిదండ్రులు కంట్రోల్ చేస్తే ప్రేమ అడ్డొస్తుంది. కాని ఒక స్కూల్ లేదా సంస్థ నియంత్రణ చేపడితే పిల్లలు దాన్ని నియమంగా భావిస్తారు. అందుకే ఆ రైతు తనకున్న పొదుపంతా ఖర్చుపెట్టి తన కూతురు, కొడుకు మాట వినటం కోసం నియంత్రణ అధికారాన్ని స్కూల్కి అప్పగించే ఈ అద్భుతమైన యాప్ని తయారు చేశారు. ఆ యాప్ పేరే
వెరీ గుడ్. వెరీ గుడా? ఇంత శక్తివంతమైన యాప్కి ఇదేం పేరు సార్? ఏదో టెక్నికల్ పేరు పెడితే బాగుండేది కదా. అవును, వెరీ గుడ్ రూపకర్త ఉద్దేశం కూడా అదే. వెరీ గుడ్ అన్న పదం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మంచిని ప్రోత్సహించే పదం, అందరికీ సులువుగా గుర్తుండే పదం. సరే, పేరు కాదు ముఖ్యం, దాని గురించి వినండి. ఈ యాప్ యొక్క ముఖ్య ఫీచర్ ఏంటంటే, పిల్లల డైలీ స్క్రీన్ టైం కంట్రోల్ మన తల్లిదండ్రుల చేతిలో ఉండదు. మరి ఎవరి చేతిలో ఉంటుంది సార్? స్కూల్ చేతిలో. అవును, ఈ యాప్లో రిజిస్టర్ అయిన పిల్లల స్క్రీన్ టైంని, అలాగే సోషల్ మీడియా యాప్స్ని క్లాసును బట్టి, వయస్సుని బట్టి స్కూలే నిర్ణయిస్తుంది, స్కూలే నియంత్రిస్తుంది. అద్భుతం సార్. అప్పుడు పిల్లలు మమ్మల్ని అన్ఇన్స్టాల్ చేయమని ఒత్తిడి చేయలేరు. వారికి స్కూల్ని ఇమ్మమంటే ఒక గౌరవం ఉంటుంది కదా సార్. అలాగే ఈ యాప్ని పిల్లలు అన్ఇన్స్టాల్ కూడా చేయలేరు. దానికి పాస్వర్డ్ ఉంటుంది. యాప్ పనిచేసే విధానం కూడా అద్భుతం. దీని వెనుక అత్యాధునిక సాంకేతికత ఉంది. యూజర్ సోషల్ మీడియా యాప్స్ని లేకపోతే డౌన్లోడ్ చేసిన గేమ్స్ని టచ్ చేసిన వెంటనే బ్యాక్గ్రౌండ్ కెమెరా యాక్టివేట్ అయ్యి ఫేస్ రికగ్నిషన్తో రెస్ట్రిక్ట్ చేయాల్సిన వారిని గుర్తించి వాళ్ళ స్క్రీన్ టైంలో కౌంట్ డౌన్ టైం స్టార్ట్ అవుతుంది. సార్, ఈ ఫేస్ రికగ్నిషన్ అంటే కెమెరా మా ముఖాల్ని ఎప్పుడు రికార్డ్ చేస్తుందా? ఇది మా వ్యక్తిగత గోప్యతకు భంగం కాదా? చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. ఈ యాప్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నప్పుడు సోషల్ మీడియా యాప్స్ని లేదా డౌన్లోడ్ చేసిన గేమ్స్ని టచ్ చేసినప్పుడు మాత్రమే యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మాత్రమే అది ఫోన్ వాడుతున్న వ్యక్తి ముఖాన్ని ఫోటో తీసి మనం యాప్లో సేవ్ చేసిన పిల్లల ముఖంతో మ్యాచ్ చేస్తుంది. ఫోన్ వాడుతున్నది పేరెంట్ అయితే యాప్ ఎటువంటి నియంత్రణ లేకుండా వెంటనే యాక్సెస్ ఇస్తుంది. అదే పిల్లవాడైతే అప్పుడు మాత్రమే స్క్రీన్ టైం లెక్కించటం మొదలుపెడుతుంది. యాప్ని ఇన్స్టాల్ చేసినప్పుడే కెమెరా ద్వారా ముఖ గుర్తింపునికి తల్లిదండ్రులు స్పష్టంగా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అనుమతి లేకపోతే యాప్ ఇన్స్టాల్ కాదు. మేం వాట్సాప్ మెసేజెస్ మరికొన్ని యాప్స్ వాడతాం కదా సార్. కాల్స్, మెసేజెస్, వాట్సాప్ వంటి అత్యవసర యాపులను ఈ యాప్ అస్సలు నియంత్రించదు. అవి 24 గంటలు పనిచేస్తాయి. సార్, స్కూల్ ఒకవేళ 30 నిమిషాలు నిర్ణయిస్తే నా పిల్లాడు ఒకేసారి వాడేస్తే తర్వాత రోజంతా ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు. అప్పుడేం చేయాలి? యాప్ ఫీచర్ గొప్పతనమే అది. స్కూల్ నిర్ణయించిన 30 నిమిషాల సమయాన్ని పిల్లలు ఒకేసారి వాడుకోవచ్చు, లేదా రోజు మొత్తం మీద కొంచెం కొంచెంగా వాడుకోవచ్చు. ఉదయం 10 నిమిషాలు, మధ్యాహ్నం 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలుగా కూడా వాడుకోవచ్చు. ఈరోజు కోటాలో సమయం మిగిలితే ఆ మిగిలిన టైం మరుసటి రోజుకి క్యారీ ఫార్వర్డ్ కాదు. మా ఇంట్లో 2 పిల్లలు, 4 ఫోన్లు ఉన్నాయి. నేను ఎన్ని సబ్స్క్రిప్షన్లు తీసుకోవాలి? 4 ఫోన్లకు 4 తీసుకోవాలా? అక్కర్లేదు. ఒక విద్యార్థికి ఒక సబ్స్క్రిప్షన్. ఒకే సబ్స్క్రిప్షన్తో 4 ఫోన్లని, ఒక మెయిన్ ఫోన్, 3 అదనపు ఫోన్లని లింక్ చేయొచ్చు. మీ పిల్లవాడు 4 ఫోన్లలో ఏ ఫోన్ వాడినా అన్నింటికీ కలిపి 30 నిమిషాల కోటానే ఉంటుంది. ఆ 30 నిమిషాలు అయిపోతే ఆ 4 ఫోన్లలో ఏ ఒక్కదానిలో కూడా సోషల్ మీడియా మరియు గేమ్స్ పనిచేయవు. మీకు 2 పిల్లలుంటే మీరు 2 సబ్స్క్రిప్షన్లు తీసుకోవాలి. సార్, ఈ మధ్య పిల్లలు అర్ధరాత్రి మెలుకొని కూడా ఫోన్ చూస్తున్నారు. నిద్ర లేకుండా పోయింది. అందుకే ఈ యాప్లో స్కూల్ తరపున ఒక కీలకమైన నియంత్రణ ఉంటుంది. రాత్రి 9:30 నుండి ఉదయం 6 గంటల వరకు స్క్రీన్ టైం పూర్తిగా నిషేధించబడుతుంది. వారికి రోజు కోటా మిగిలి ఉన్నా ఈ సమయంలో వాడటానికి వీలుండదు. ఇది వారికి సరిపడా నిద్ర అందేలా చేస్తుంది. సార్, నేను ఐఫోన్ వాడుతున్నాను, ఇది పనిచేస్తుందా? ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది. కానీ యాప్ డెవలపర్లు ఐఫోన్ వర్షన్ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ వాడే తల్లిదండ్రులు వెంటనే మొదలు పెట్టొచ్చు. తల్లిదండ్రులారా, మనం గెలిచాం. మనకు వెరీ గుడ్ అనే ఒక శక్తివంతమైన ఆయుధం దొరికింది. కానీ యాప్ అద్భుతమైందే అయినా ఇక్కడొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇన్నాళ్ళు ఫోన్కి అలవాటు పడిన పిల్లలకు ఒకేసారి అన్నీ ఆపేస్తే వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడతారు.
ఈ నియంత్రణ కేవలం 50% మాత్రమే. మిగిలిన 50% మన ప్రేమ, మన సహకారం, మన ఓర్పు ద్వారానే వస్తుంది. మొదటి బాధ్యత పెద్దల బాధ్యత. మనం పెద్దలుగా పిల్లల ముందు ఫోన్ వాడకాన్ని తగ్గించాలి. మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే పిల్లలని నియంత్రించే హక్కు మనకి లేదు. మీ పిల్లలు మీతో మాట్లాడుతున్నప్పుడు మీ దృష్టి ఫోన్పై కాకుండా వారిపైనే ఉండాలి. ఇక రెండవ బాధ్యత సమయం కేటాయింపు. మీ పిల్లల వయసుని బట్టి వారితో ఎక్కువ సమయం గడపండి. వారికి కథలు చెప్పండి, వాళ్లతో ఆడండి. సాయంత్రం వారిని పక్కన కూర్చోబెట్టి స్కూల్లో ఏం జరిగిందో తెలుసుకోండి. వాళ్ళ జీవితంలో ఫోన్ స్థానాన్ని మీ కుటుంబ బంధంతో భర్తీ చెయ్యండి. ఇక మూడవ బాధ్యత పాఠశాల సహకారం. మా స్కూల్ తరపు నుంచి కూడా హోంవర్క్ తగ్గించి ఆటలకు, పుస్తకం చదవడానికి, లైబ్రరీ సమయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. స్క్రీన్ టైంని నియంత్రించినందుకు, ఫోన్ వాడకం తగ్గించిన పిల్లలని యాప్ ద్వారా గుర్తించి పిల్లలకు తరగతి టీచర్లు వెరీ గుడ్ అనే సర్టిఫికేట్లను కూడా అందిస్తారు. ఈ యాప్ మనకి ఒక శక్తివంతమైన సాధనం మాత్రమే. పిల్లల విముక్తికి మన ప్రేమ, ఓర్పు, మన సహకారం ఇవే అసలైన పరిష్కారాలు. యాప్ని ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే. రిజిస్ట్రేషన్ కోసం రేపు ఉదయం స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ని సంప్రదించండి. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి వెరీ గుడ్ యాప్ చాలా అవసరం. అందరికీ శుభం.